ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాక్యము. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొనియుండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన నిర్మలులను చేయును. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడైన యెహోవా మనల్ని శుద్ధి చేసి పరిశుద్ధపరచువాడు. దేవుడికి ఎవరైతే పరిపూర్ణంగా లోబడుతారో ఆయన వారిని పరిశోధించి స్థిరపరుస్తాడు. ఒక వ్యక్తిలో దేవుడు తాను అనుకున్న రూపాన్ని ఏర్పరచడం కోసం కొంత సమయాన్ని తీసుకుంటాడు. ప్రతిరోజు ప్రతి క్షణం దేవుడు మనల్ని రూపాంతరం చెందించడానికి, నిత్యరాజ్యంలో మనలను చేర్చడానికి మనల్ని తయారు చేస్తూనే ఉంటాడు. మనకు వస్తున్న శోధనలు, శ్రమలు, అనుకోని ప్రమాదాలు వెనుక మనకు తెలియకుండానే దేవుడు తన స్వారూప్యంలోనికి మనల్ని మారుస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు అనుగ్రహించబడింది అని. దేవుడు ప్రేమామయుడు. చిన్న చిన్న విషయాలపైన కూడా ఆయన ఎంతో శ్రద్ధను చూపే దేవుడు. ఆయన శ్రమల ద్వారా మనల్ని సరిచేసే దేవుడే కాని మనకు నష్టాన్ని తెచ్చే దేవుడు కాదు. శ్రమలు రాగానే, కష్టాలు రాగానే దేవుడు నాకేం చేశాడు, ఈ కష్టాలలో నన్ను పడేశాడు అనే విశ్వాసి ఒక్కసారి ఆలోచించు. దేవుడు నీ కోసం ఏం చేయలేదా? ఆయనను తండ్రి అని పిలవడానికి దేవుడు తన ప్రియమైన కుమారుణ్ణి శిలువ మరణానికి అప్పగించి మనలను నరకం నుండి తప్పించాడు కదా. మన తల్లిదండ్రులే మనం తప్పు చేసినప్పుడు ఎదుటివారు తమను దూషిస్తే ఒక్క మాట పడరు. మరి దేవుడు మన కోసం మనం పాప క్షమాపణ పొందుకొని నిత్య జీవాన్ని పొందుకోవడానికి తన ప్రాణాన్నే ఇచ్చాడు. ఇంత దయగలిగిన దేవుడు మన జీవితంలో ఏం జరిగినా అది మన మేలు కోసమే చేస్తాడు తప్ప కీడు జరగాలని చెయ్యడు. కనుక దేవుని చిత్తం మన జీవితంలో జరుగులాగున దేవునికి ప్రార్థిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన నామాన్ని బట్టి మీకు నిండు వందనాలు. అయ్యా, నిజమే, అన్నీ బాగుంటే దేవుడు, ఏదైనా కొంత అననుకూలత వస్తే దేవుడు నాకేం చేశాడు అనే మనుషుల మధ్య అనే మనస్తత్వం కలిగి మాలో జీవిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. అయ్యా, నువ్వు ఏం చేసినా మా మేలు కొరకే చేస్తావు కాబట్టి ఏం జరిగినా అది మా మంచి కోసం, మేము నిత్యత్వాన్ని పొందుకోవటం కోసం అని గ్రహించి నీ చిత్తానికి మా జీవితాలను పరిపూర్ణంగా సమర్పించుకునే ఆత్మీయ అనుభవం, అట్టి ప్రార్థనా జీవితం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని యేసు అను సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.